హలో అండి, వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో మంచి కేక్ రెసిపీ చేసుకుందాము. అదేంటంటే హ్యాపీ హ్యాపీ బిస్కెట్ కేక్. చాలా స్పాంజీగా వచ్చింది కేక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ని తీసుకోండి. ఇక్కడ నేను 6 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ బిస్కెట్స్ని బ్రేక్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ బిస్కెట్స్ కొంచెం స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ వేస్తే సరిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఎలాంటి బిస్కెట్ పీసెస్ లేకుండా స్మూత్గా వచ్చేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. దీంట్లోనే చిటికెడంత ఉప్పు వేసుకుంటున్నాను అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఈనో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి విస్కర్తోని. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మిల్క్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి, ఎలాంటి లంప్స్ లేకుండా. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే కేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెకి ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని బ్రష్ చేసుకున్నాక దీంట్లో బటర్ పేపర్ పెట్టుకుందాము. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి కోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మన కేక్ మిక్స్ని వేసుకుందాం. మనం దీన్ని కుక్కర్లో చేస్తున్నామండి. దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోండి. తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ మిక్స్ని పెట్టుకోండి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ బేక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఈ చాక్లెట్స్ని మెల్ట్ చేసుకుందాము. 30 మినిట్స్ అయిన తర్వాత చూడండి, టూత్ పిక్ మంచిగా క్లీన్గా రావాలి. ఇక్కడ చూడండి కొంచెం తడిగా ఉంది. ఇంకొక 5-10 మినిట్స్ బేక్ చేసుకొని ఆ తర్వాత తీసుకోండి. ఇట్లా సైడ్స్ కొంచెం లూజ్ చేసి మొత్తం చల్లారాక రివర్స్లో తీసుకోండి కేక్. మనం ఈ చాక్లెట్ మెల్ట్ చేసుకుందాం కదా, ఇప్పుడు దీన్ని మనం కేక్ మీద వేసుకుందాం. ఇలాగే తినేయొచ్చండి. జస్ట్ మంచిగా కనిపించాలని చాక్లెట్ వేస్తున్నాను అండ్ కొంచెం డెకరేషన్ కోసం ఇవి పెడుతున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి. అంతేనండి, ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఎగ్ లేకుండా చాలా ఈజీగా మనం హ్యాపీ బిస్కెట్స్ కేక్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది కేక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.